నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తన మాటలకి పదును పెడుతున్నారు. నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్‌లో అనేకమైన అంశాలను ప్రస్తావిస్తూ ఆయన కీలకంగా చేస్తున్న వార్తలు ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి మరణం గురించి, ఆయన మీద రాజకీయ జీవితం గురించి. ఇవే ఆఖరి ఎలక్షన్స్. ఆయన నిద్రలో పోతారేమో అని ఆయన చెప్తున్న తీరు. మావిగన్ అని చెప్పేసి ఆయన దగ్గర అనగానే నరాలు చిట్లు బీపీ వచ్చేసి నరాలు చిట్లిపోయి చచ్చిపోతారు అని చెప్తున్న తీరు కావచ్చు. పదే పదే ఈ వైసీపీ పార్టీ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన మరణం గురించి మాట్లాడుతున్న తీరు చూస్తుంటుంటే అసలు వీళ్ళ టార్గెట్ ఏంటి అనేది అర్థం కావట్లేదు. సజ్జల గారు కావచ్చు, ఆయన అవసాని దశలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అన్న తీరు కావచ్చు. తర్వాత కొడాలి నాని వచ్చి అవును మాది గొడ్డల పార్టీయే, పరశురాముడి గొడ్డలి, శివపార్వతుల గొడ్డలి, ఈ విధంగా ఆయన చెప్పుకుంటూ రావడం, ఇవే చంద్రబాబు నాయుడికి ఆఖరి ఎలక్షన్స్, ఇంకా ఆయన పని అయిపోయింది, పనికి మల్లోడు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అంబటి ఆయనైతే ఆయన ఎప్పుడో మేము తగలబెట్టేశాము చంద్రబాబు నాయుడిని అంటున్నారు. ఇటు రోజా కావచ్చు, ఇలా వైసీపీ నాయకులు అందరూ కూడా ఆ రోజు గత 5 ఏళ్ల పదవి అనుభవించిన ప్రతి ఒక్కరు ఎలాంటి బూతులతోని, ఎలాంటి మాటలతో రెచ్చిపోయారో వాటికి ఏ మాత్రం తీసుకోవట్లేదు. ఇలా చేస్తేనే ఒకసారి మీ బూతుల పురాణానికి బూతులోనే ఓటర్లు తమ తీర్పునిచ్చారు. ఇంకా ఇదే కొనసాగిస్తున్నారు. ఇది ఈసారి ఇంకా శృతి మీరిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడుగుతాం. నమస్కారం సార్. నమస్తే. అంటే వైసీపీ వాళ్ళకి ఏం కావాలి అర్థం కావట్లేదు. రాష్ట్ర భవిష్యత్తు మీద కావచ్చు, లేదంటే ఎంత అభివృద్ధి చేస్తున్న గవర్నమెంట్ అయినా ఏదో ఒక తప్పు చేస్తుంది, వాటి మీద ప్రస్తావిస్తే బాగుండేది. కానీ ఇలా కాకుండా పదే పదే చంద్రబాబు నాయుడు గారి మరణం గురించి అలా చచ్చిపోతారు, ఇలా చచ్చిపోతారు, మేము పాడి కట్టాము, నరాలు చిట్లిపోయి చచ్చిపోతారు, నిద్దట్లో హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారు, ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? చంద్రబాబుని ఢీ కొట్టలేము, చంద్రబాబును మించి ప్రజల్లో ఆదరణ పొందలేము. ఇదే భయం. ఆ భయంతోనే ఈ మాటలు మనకు అదే కనపడతాం. నిన్న తిరుపతిలో ఆ సభలో కూడా లోకేష్ మాట్లాడుతూ ఏమన్నాడు, జగన్లో జీ అంటే గొడ్డలు అన్నాడు. అంటే గొడ్డలి పార్టీ, వాళ్ళ చేతలు గొడ్డలి దెబ్బలే, వాళ్ళ మాటలు గొడ్డలి దెబ్బలే. అసలు ఎందుకు మీరు ఓడిపోయారు? ఇప్పుడు అతను ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ 151 నుంచి 11కి ఎందుకు పడిపోయారు? మీరు బటన్లు నొక్కారు, సంక్షేమం ఇచ్చారు, అరే అసలు 2,70,000 కోట్లు ఇచ్చాను అని నువ్వే చెప్పుకుంటావు. అన్ని బటన్లు నొక్కినా జనం నిన్ను ఓడించింది ఎందుకు? ఈ బూతుల వల్లే కదా. ఆ రోజు అసెంబ్లీలో బూతులు, చంద్రబాబును ఉద్దేశించి ఏ విధంగా మాట్లాడారు, భువనేశ్వరి మేడంని, లోకేష్ని, లేకపోతే జోగి రమేష్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, అంటే వీళ్ళే జగన్ పతనానికి కారకులు. అంటే ఓడిపోయినా వీళ్ళు మళ్ళా జగన్ని గెలవనివ్వరా? నేను అంటోందంటే అంటే వీళ్ళు గెలవనిచ్చేది ఏముంది, అతను సరిగ్గా ఉంటే వీళ్ళందరూ ఏముంది, అతను నోరు కుదురుద్దా? ఇప్పుడు మీరే అన్నారు ఏంటి, ప్రశ్నిస్తే చంద్రబాబుకి నరాలు దిగే బీపీ వచ్చేసి నరాలు తెగిపోతాయి. అంటే నీకు నరాలు దిగే బీపీ. ఓడిపోయినందుకు, అసెంబ్లీకి పోనందుకు, ఇవాళ 5 రోజులు బెంగళూరులో, ఒకరోజు తాడేపల్లిలో, ఒకరోజు హైదరాబాద్లో బెంతాహాయ్ అని ఒక జోకర్గా నువ్వు మారి, ఆ మావిగన్ పేరు చెబితే అంట నిద్రపోయే చంద్రబాబు ఒకసారి డమామని చచ్చిపోతాడు, హార్ట్ అటాక్ వస్తుంది. అంటే అసలు చంద్రబాబు ఉనికే ఇవాళ మీరు భరించలేకపోతున్నారా? అంటే చంద్రబాబు ఉన్నంత వరకు ఇక వైసీపీకి, జగన్కి భవిష్యత్తు లేదని మరి ఆయన దీన్ని కోరుకుంటున్నారా? సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న మాట్లాడుతూ ఇదే మాటలు, ఇవే చివరి ఎన్నికలు, అవసాన దశ, చరమాంకం, ఒక 10 సార్లు అన్నాడు నిన్న ఒక ప్రెస్ మీట్లో. ఇప్పుడు ఆయన వయసులో ఉన్నటువంటి నరేంద్ర మోడీ నా మాట అంటారా? సేమ్ ఏజ్. ఇప్పుడు నరేంద్ర మోడీ ఎంతో, ఈయన అంతే వయసు కదా. పోనీ సోనియా గాంధీ నా మాట అంటారా? ఇవాళ సోనియా గాంధీ
ఆమె ఏంటి అసలు మరి ఆమె అసలు అనారోగ్యం పదే పదే హాస్పిటల్స్కి వెళ్తోంది, చికిత్స పొందుతోంది. అంటే ఎందుకు ఒక్క చంద్రబాబునే మీరు ఇంత అక్కసు కక్కుతున్నారు? అంటే మీరు చెయ్యలేకపోయింది ఆయన చేస్తున్నాడనా? ఇప్పుడు నువ్వు మెగా డిఎస్సి పెట్టలేకపోయావు, వాళ్ళు పెట్టారు. ఒక 16,000 టీచర్లని నియమించారు, సంవత్సర కాలంగా పనిచేస్తున్నారు, బ్రహ్మాండంగా ఫలితాలు సాధిస్తున్నారు. ఏడాది అయిపోయిన తర్వాత ఆ మెగా డిఎస్సి దగా డిఎస్సి అని, అంటే ఎవరైతే కొంతమందికి రాలేదో పోస్టులు వాళ్ళ బలహీనతలను ఆధారంగా చేసుకుని రెచ్చగొట్టాలని. ఇప్పుడు ఆ దుర్గయ్య అనే అతన్ని పక్కన కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్లో మాట్లాడాడు. అతను ఏమని చెప్పాడు అసలు ప్రెస్ మీట్ అయిన తర్వాత కూడా? దుర్గయ్య, నేను గోల్డ్ మెడల్ అప్లోడ్ చేశా అన్నాడు. కానీ చేయలేదు. అరే, కోర్టుకు నువ్వు ఇచ్చిన అఫిడవిట్లో నువ్వే చెప్పావు. ఏమని? నేను గోల్డ్ మెడల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదు అని కోర్టుకు చెప్తావు. జగన్ పక్కన ప్రెస్ మీట్లో అప్లోడ్ చేశానని అబద్ధం చెప్తావు. ఏది అబద్ధం? అఫిడవిట్ అబద్ధమా? ఇప్పుడు ఒకటి డిఎస్సి నువ్వెందుకని పెట్టలేకపోయావు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో? అసలు ఎంప్లాయ్మెంట్ చావు దెబ్బ తీశాడు, నిరుద్యోగం పెరిగిపోయింది. ఆ యువతే నీకు సమాధి కట్టారు, తిరగబడ్డారు నీ మీద. యువతరం, మహిళలు, వాళ్ళ ఉసురే నీకు తగిలింది. దశల వారీ మద్య నిషేధం చేస్తానన్నావు, దశల వారీగా జనాన్ని చంపేశావు. అది అసలు నువ్వు అమ్మింది మద్యం కాదు, అది అసలు విషం అని, అందులో పలానా ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ ఉన్నాయని మద్రాసు ల్యాబే రిపోర్ట్. అంటే అందుకే కదా నిన్ను మహిళలు భూస్థాపితం చేసింది. అటు రైతులు, యువతరం, మహిళలు, ఈ ముగ్గురు నీకు దూరం అయిపోయారు. అంటే ఇప్పుడు నువ్వేంటి ఈ విధమైనటువంటి కామెంట్స్ ద్వారా ఇట్లా, ఇప్పుడు అతనేంటి అంబటి రాంబాబు నిన్నేదో దిష్టి బొమ్మ తగలేయటానికి వచ్చాడు, వాళ్ళు ఒప్పుకోలే. వాళ్ళు ఒప్పుకోకపోతే వాడిని ఎప్పుడో తగలేసాం, ఈ బొమ్మ అయింది కాదంటాడు. అంతకుముందు పచ్చి బూతులు తిట్టాడు, జైలుకి వెళ్ళాడు. అంటే బూతులు తిట్టినందుకు నిన్ను 18 రోజులు జైల్లో పెట్టినా నీలో మార్పు లేదా? 18 డేసే కదా సార్. అంటే పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదా? ఆ జోగి రమేష్ నిన్న మాట్లాడుతూ అంటాడు, 83 రోజులు నన్ను జైల్లో పెట్టినంత మాత్రాన భయపడతానా, మళ్ళా నీ ఇంటి మీదకి దాడికి వస్తా అంటున్నాడు. అంతకుముందు ఇంటి మీద దాడి చేశావు, దానికి నిన్ను మెచ్చి మాంచి మేకతోలు కప్పాడు, మంత్రి పదవి ఇచ్చాడు. ఇంకా మళ్ళీ గెలిస్తే కదా నీకు మంత్రి పదవి ఇచ్చేది. జగన్మోహన్ రెడ్డి ఇక గెలిపే లేదు, అతను నైరాశ్యంలో అతను ఉన్నాడు. నువ్వు మళ్ళీ అతను వస్తాడు పాపం మంత్రి పదవి ఇస్తాడని మళ్ళీ దాడికి వెళ్దాం అనుకుంటున్నావా? రోజా, అసలు వీళ్ళందరూ కూడా టార్గెట్ లోకేష్, టార్గెట్ పవన్ కళ్యాణ్. అంతే. అంటే అటు లోకేష్ విద్యాశాఖ, దాన్ని టార్గెట్ చేయండి, లేకపోతే పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ, దాన్ని టార్గెట్ చేయండి. అంటే చంద్రబాబును నేరుగా ఎదుర్కోలేక, ఆయనలో లోపాలు వెతకలేక వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆయన కుడి భుజం పవన్ కళ్యాణ్, లేకపోతే ఎడమ భుజం లోకేష్, వీళ్ళిద్దరిని టార్గెట్ చేయడం ద్వారా చంద్రబాబుని వీకెండ్ చేద్దామనా? జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేస్తే వాళ్ళంత బలపడుతున్నారు. నువ్వు కుట్రలు మానేవయ్యా, వాళ్ళు బలహీనపడతారు. కూటమి బలం ఏంటో చెప్పనా? ఏది ఇవాళ బీజేపీ, తెలుగుదేశం, జనసేన బలం జగన్ కుట్రలు. జగన్ కుట్రలు చేసినంత కాలం అసలు ఆ కూటమిని ఎవరు ఎదుర్కోలేరు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.